పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం జన్మదినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించారు. ఆ క్రమంలో రక్తదాన శిబిరాలు అయితే ఏమి, ర్యాలీలు అయితే ఏమి, అన్నదాన శిబిరాలు అయితే వివిధ సేవా కార్యక్రమాలు, అదే మొక్కలు నాటే కార్యక్రమం, ఈ రకంగా జన సైనికులు తమ జనసేనాని పైన ఉన్నటువంటి అభిమానాన్ని సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాల్లో అని చెప్పవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. సినిమాలలో ఉన్నప్పుడు పవన్ అంటే ఒక పిచ్చి, రాజకీయాలలోకి వచ్చి పవనిజం పేరుతో పడి లేచిన కిరటంలా ఈరోజు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు అది వారికి ఒక మేనేగా మారిపోయిందని చెప్పవచ్చు. అందుకు సజీవ సాక్ష్యం బొందిముడల గ్రామంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్ని జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు 2 రోజుల పాటు నిర్వహించారు. వివిధ సేవా కార్యక్రమాలు బడి దగ్గర, గుడి దగ్గర, అంబేద్కర్ విగ్రహం దగ్గర, శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర మొక్కలు నాటడం ద్వారా తమ సామాజిక బాధ్యతను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న ప్రతి జన సైనికుడు తమ వంతుగా పాల్గొన్నారు. సలీంద్ర వెంకటేష్, ప్రవీణ్ రాజు, సునీల్ సంజీవరాయుడు, గంధం సురేంద్ర, హరిశ్చంద్ర, వీరాంజీ, అంజి, గంధం రాజేష్, వెంకటేష్, వంశీ, అశోక్, రాతన్ రాజశేఖర్, హరి, వెంకటేష్, ఇలా ప్రతి ఒక్కరూ వర్షాన్ని లెక్క చేయకుండా ఈ అననుకూల వాతావరణ పరిస్థితుల్లో కూడా కొద్దిగా వర్షం వెలియగానే ఆ చెట్లను నాటి గ్రామంలో పచ్చదాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఇది పిచ్చి అనాలో లేకపోతే పవన్ పైన ఇష్టం అనాలో, మొత్తానికైతే ఇప్పుడు రాష్ట్రంలో పవన్ మేనియా అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. జై జనసేన, జై జనసేన, జై జనసేన. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ చెదరిన ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తా. వరమున